అక్కడ అమ్మకి ధైర్యం చెప్పి నువ్వు బాధపడుతున్నావా? నేను అక్కడే ఉండిపోయి మా అమ్మని పక్కనే ఉండి చూసుకుందామనిపించింది. కానీ పారిజాతం గారు నన్ను గదిలో కూడా రానివ్వలేదు. ఎంత దగ్గరగా ఉంటే బాధ అంత ఎక్కువగా ఉంటుంది పా. నిజమే బావా, కానీ కళ్ళు తెరవగానే మా అమ్మ ఏమనుకుంటుంది? ఈ నిశ్చితార్థం ఆగిపోతుందని దీపకు ముందే తెలుసు. అందుకే నేను అడిగినప్పుడు సమాధానం చెప్పలేదు అనుకుంటుంది. అప్పుడు మా అమ్మ దృష్టిలో నన్ను అసహించుకోవడం కరెక్టే కదా? జరిగిన దాంట్లో నీ ప్రమేయం లేదు కాబట్టి అత్తాలు ఆలోచించే అవకాశం లేదు దీపా. నా బాధ మా అమ్మ నన్ను తప్పు పడుతుందని కాదు, అప్పుడు కూడా తనే బాధపడుతుందని. అమ్మా, మీ అమ్మ బాధపడుతుందా? మీ అమ్మ అంటే నాకమ్మమ్మ. నాకమ్మమ్మ ఉందా అమ్మా? అమ్మమ్మ ఎక్కడుంది? మరి 2 రోజులు నాకెందుకు చూపించలేదు? నాకు తెలియకుండా నువ్వే వెళ్ళి చూసొస్తున్నావా? నన్ను తీసుకెళ్ళొచ్చు కదమ్మా. పోనీ అమ్మమ్మని ఇక్కడికి తీసుకొచ్చాయి. అప్పుడు నానమ్మలు, అమ్మమ్మ, నువ్వు, నేను, నాన్న అందరం కలిసి ఉండొచ్చు. ఇప్పుడు సౌర్యకి ఏమని చెప్పాలి? మాట్లాడవేంటమ్మా? రౌడీ అమ్మా. నువ్వు మాట్లాడకు నాన్న. ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అమ్మ అబద్ధం చెప్పింది. నాకు అమ్ముందంటే నీకు అమ్ముంది, అమ్మకి అమ్ముంది. మన ఇద్దరు అమ్మలు ఇక్కడే ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ అమ్మ ఇక్కడే ఉండాలి కదా, మరెందుకు లేదు? అది కాదు రౌడీ, అమ్మ అబద్ధం చెప్పదు కదా. తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎప్పటికీ రారు అని చెప్పింది. కానీ ఇప్పుడు అమ్మమ్మ గురించి బాధపడుతుంది. అంటే అబద్ధం చెప్పినట్టే కదా.